తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభమైంది. ఘటనపై రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ విచారణ జరుపుతున్నారు. ఈ విచారణకు టీటీడీ ఈవో శ్యామలరావు హాజరయ్యారు. బెరగిపట్టిడ, పద్మావతి పార్కుతో పాటు పబ్లిక్ స్కూల్ ప్రాంతాలను పరిశీలించి ఈ ఘటనపై ఆరా తీశారు. అలాగే రుయా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్లను కూడా విచారించింది కమిషన్. 6 నెలల్లోపు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో విచారణ మరింత స్పీడప్ కానుంది. వైకుంఠ ద్వార దర్శనాల టైం స్లాట్ జారీ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 మంది భక్తులు మరణించగా 45 మంది భక్తులు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న సీఎం చంద్రబాబు ఘటనా స్థలానికి చేరుకుని అధికారులను ఆరా తీశారు. అనంతరం సీఎం చంద్రబాబు జ్యుడిషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో విచారణ షురూ అయింది. తిరుపతిలోని కలెక్టరేట్లో జస్టిస్ సత్యనారాయణ మూర్తికి చాంబర్ కేటాయించారు. నిన్న ఘటనా స్థలాన్ని పరిశీలించిన జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఇవాళ ఘటనకు సంబంధించి కారణాలను క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. కలెక్టరేట్లో పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు. మొదట టీటీడీ ఈవో శ్యామలరావుతో విచారణ ప్రారంభించారు. సుదీర్ఘంగా ఈవో శ్యామలరావును విచారించారు. ఘటనకు సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఘటన స్థలంలో నియమించిన అధికారులు అలసత్వం ఎందుకు వహించారని శ్యామలరావును విచారణ అధికారి ప్రశ్నించారు. సంబంధిత ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఎవరు వ్యవహరించారని, ఈ ఘటన జరిగిన సమయంలో పోలీసుల వైఫల్యం ఎక్కడ జరిగిందని అడిగినట్లుగా సమాచారం. ఇక టీటీడీ పోలీసుల మధ్య సమన్వయ లోపాలు ఎందుకు తలెత్తాయని ప్రశ్నించారని సమాచారం. తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభమైంది. ఘటనపై రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ విచారణ జరుపుతున్నారు. ఈ విచారణకు టీటీడీ ఈవో శ్యామలరావు హాజరయ్యారు. బైరాగిపట్టిడ, పద్మావతి పార్కుతో పాటు పబ్లిక్ స్కూల్ ప్రాంతాలను పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. అలాగే రుయా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్లను కూడా విచారించింది కమిషన్. ఇక ఈ విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్లైన్ అందిస్తారు. సురేష్, రైట్ చెక్ ఏదైతే వైకుంఠ ఏకాదశి సంబంధించి గత నెల 8వ తారీఖున టోకన్లు జారీ చేసేందుకు తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. ఆ రకంగా టోకన్ల కోసం ఆ తొక్కిసలాట ఘటనలో 6 మంది మృతి చెందారు. మరో 48 మంది పైగా గాయారు. దీని మీద వెంటనే ఆసుపత్రి స్పందించింది. మృతుల కుటుంబాలకు ఎక్స్టెన్షన్ ప్రకటించింది. ఆ తర్వాత ఆ గాయపడిన వారికి కూడా ఇది కూడా పరిహారం కూడా అందజేసింది. అయితే దీని మీద తాజాగా జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ గారు ఈ విచారణను ప్రారంభించారు. నిన్న శ్రీవారం దర్శించుకొని తిరుపతిలోని సంఘటన జరిగిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. ఆయనతో పాటు తిరుపతి రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. తాజాగా ఇవాళ టీడీఓ శ్యామలరావు కూడా హాజరయ్యారు. కమిషన్ విచారణ ముందులో హాజరయ్యి ఆ రోజు ఏం జరిగింది, వైకుంఠ సంబంధించి టోకన్లు ఎప్పుడు జారీ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు, ఎందుకు తొక్కిసలాట చోటు చేసుకున్నారు, దాని మీద ఈవో శ్యామలరావు ఆ కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. తాజాగా ఇవాళ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ ప్రారంభమైనట్టుగా సమాచారం అయితే ఉంది. 6 నెలల్లో నివేదిక పూర్తి చేసి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ రకంగా ఆ రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ విచారణ చేయబడుతున్నారు. మరో కొంతమంది రెవెన్యూ శాఖ సిబ్బంది సభ్యులుగా ఉన్నారు. దీని మీద ఇవాళ టీటీడీఓ హాజరై ఆయన నుంచి వివరాలు సేకరించారు. రేపు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయని విచారించారు. ఎందుకు ఆ టైంలో నిర్లక్ష్యంగా ఉండాల్సి వచ్చింది, ఎందుకు తొక్కిసలాటకి జరిగింది, ఆ టైంలో ఎవరు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు అనే అంశం మీద పూర్తి స్థాయిలో వివరాలను సేకరిస్తున్నారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ సురేష్.